నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చూస్ స్పీడ్ చూస్ ఏపీ రక్షణ రంగ హబ్ గా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ధీమా. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంత్రి నారా లోకేష్ ఆధ్యాత్మిక సందడి. బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి సంచలన ప్రకటన. న్యాయం అడిగితే బండి సంజయ్ బెదిరించారంటూ ఆరోపణ. తొంభై శాతం పూర్తయినా ఎందుకు ప్రారంభించారు? రాజకీయ కక్షతోనే ఆలస్యమని కేటీఆర్ ధ్వజం. రాయలసీమలో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పుట్టపర్తి వేదికగా రక్షణ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా పుట్టపర్తి రూపుదిద్దుకోబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఒక భారీ అడుగు పడింది. 5వ తరం యుద్ధ విమానాల తయారీకి సంబంధించి ఏఎంసీఏ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున సాంకేతిక రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక హబ్ గా మారబోతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. చూస్ స్పీడ్ చూస్ ఏపీ నినాదంతో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తున్న తీరుకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు. పుట్టపర్తి విమానాశ్రయం సాక్షిగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమంతో రాయలసీమ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రశాంతి నిలయానికి చేరుకున్న మంత్రికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సాయి కుల్వంత్ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి పర్యటనలో భాగంగా ఆధ్యాత్మిక మార్గంలో సాగారు. ప్రశాంతి నిలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి పూర్ణకొమ్మంతో స్వాగతం పలికారు. సాయి కుల్వంత్ మందిరంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి మహాసమాధిని మంత్రి దర్శించుకున్నారు. అక్కడ కొద్దిసేపు మౌనంగా ప్రార్థన నిర్వహించి బాబావారికి నివాళులర్పించారు. బాబావారు ప్రపంచవ్యాప్తంగా అందించిన విద్య, వైద్య సేవలను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. అనంతరం ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలపై కొద్దిసేపు ముచ్చటించారు. మంత్రి రాకతో ప్రశాంతి నిలయం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయి భక్తులు మరియు స్థానిక నేతలు లోకేష్ ని కలిసేందుకు ఆసక్తి చూపారు. బాబావారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విద్యారంగంలో మరిన్ని మార్పులు తీసుకురావాలని కోరుకున్నట్లు మంత్రి శ్రేణులు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ ఫోక్సో కేసులో బాధితురాలు తల్లి విడుదల చేసిన ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పుడు పెనుతుమారం రేపుతోంది. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూనే కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. న్యాయం చేస్తారని నమ్మి వెళితే తమను బెదిరించి పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కూడా ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధిత బాలిక తల్లి విడుదల చేసిన ప్రకటనలో ఈ కేసు వెనుక ఉన్న కుట్రలను, తమకు ఎదురైన వేధింపులను పోసగుచ్చినట్లు వివరించారు. 2025లో పరిచయమైన భగీరథ్ తన కూతురిని మానసికంగా లోబర్చుకున్నాడని, డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఒకసారి మరోసారి అపార్ట్మెంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన తల్లికి వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 23న సంగప్ప అనే వ్యక్తి ద్వారా బండి సంజయ్ను కలిశామని, కానీ ఆయన తమకు న్యాయం చేయాల్సింది పోయి దారుణంగా మాట్లాడి బెదిరించారని ఆమె ఆరోపించారు. మే 8న పేట్ బషీర్బాద్ స్టేషన్కి వెళ్తే పోలీసులు గంటల తరబడి వెయిట్ చేయించారని, ఎన్నోసార్లు బతిమిలాడాక ఫిర్యాదు తీసుకున్నారని తెలిపారు. తొలుత భగీరథ్కు బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టిన స్టేట్మెంట్ రికార్డ్ అయ్యాక సెక్షన్లు మార్చారని ఆమె వివరించారు. తాము పేట్ బషీర్బాద్ స్టేషన్లో ఉన్న సమయంలోనే కరీంనగర్ 2 టౌన్ పిఎస్ లో తమపై భగీరథ్ కేసు పెట్టడం వెనుక ఉన్న కక్ష సాధింపును ఆమె ఎండగట్టారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని కోరారు. తన కూతురి ఫోటోలు, ఐడెంటిటీని బయటపెట్టొద్దని మీడియాను, సోషల్ మీడియా వినియోగదారులను ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. డాక్యుమెంట్ల కంటే తన కూతురు అనుభవించిన క్షోభ పెద్దదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఫోక్సో కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఎర్రగడ్డలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీఐఎంఎస్ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఎర్రగడ్డలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసుపత్రి పనుల జాప్యంపై ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నలుమూలలా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన టిమ్స్ ప్రాజెక్టుల పురోగతిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డ టిమ్స్ భవన నిర్మాణ దశలను, అందుబాటులోకి రానున్న వస్తువులను కేటీఆర్ పర్యవేక్షించారు. నిర్మాణంలో జరుగుతున్న అలసత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 90% పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలకు అందాల్సిన వైద్య సేవలను ఆలస్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని ఆయన గుర్తు చేశారు. యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసి టిమ్స్ ఆసుపత్రులను త్వరగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కరోనా తర్వాత రాష్ట్రంలోని నిరుపేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలి, పల్లెల్లో ఉన్న, పట్టణంలో ఉన్న, ఎక్కడ ఉన్నా పేదవారికి వారి ఆరోగ్యానికి పూర్తి స్థాయి భద్రత ఉండాలి అనే ఆలోచనతో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన వైద్య సేవలని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ 3 మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్లో, గాంధీ, నిమ్స్,
ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ కేవలం ఒక పౌరుడిగా, హైదరాబాద్ పౌరుడిగా, హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక సోదరుడిగా మా హైదరాబాద్ ప్రజల కోసం కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం ఎట్లా ఫలవంతం అవుతున్నది చూడడానికే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. అయితే ఆలోచన చాలా ఉదాత్తమైంది, చాలా గొప్ప ఆలోచన. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకి, నిరుపేదలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల స్థలాన్ని తీసుకొని టిమ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 22 ఎకరాలు వినియోగంలోకి వచ్చింది. చాలా అత్యాధునికంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ ని కూడా తలదన్నే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఇవాళ ఈ అద్భుతమైన హాస్పిటల్ కు శ్రీకారం చుట్టినందుకు పెద్దలు కేసీఆర్ గారికి మేమందరం కూడా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తున్నది. ఒకనాడు సినిమాల్లో పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని. కానీ ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా, నాకు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు అనే స్థాయిలో నిర్మాణం చేసిన ఇంజనీర్లకు, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ మీ అందరూ కూడా గమనించాల్సింది, కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక వైపు ఇక్కడ హైదరాబాద్ లో 4 టిమ్స్, వరంగల్లో కూడా అత్యాధునికంగా తెలంగాణలోనే అతి పెద్దదైన హాస్పిటల్ 2000 పడకలతోని అక్కడ కూడా ఎంజీఎం హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఆధునికంగా నిర్మాణం చేశాం. అట్లాగే మరి నిమ్స్ హాస్పిటల్ కూడా ఎక్స్పాండ్ చేసి 2000 పడకలతో నిమ్స్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. చాలా చాలా సంతోషం. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యవస్థ అంటే మీకు చెప్పాలి. 3 బ్లాకులుగా ఉంది ఇక్కడ. మరి మొత్తం 1000 పడకలు, 1000 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్లో 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది, ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించొని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. కానీ నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 1200 కోట్లు అట్లాగే ప్రతి టిమ్స్ హాస్పిటల్ ఇవాళ ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ సనత్ నగర్ చూసినట్టయితే 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రేలు, అన్ని రకాల మరి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. వీఐపీలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా వీఐపీ సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉండే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, ఒక రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా
నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇందాక నేను చెప్పినట్టు ఒక ధర్మశాల అటెండెంట్స్ కోసం, వారి కోసం కూడా విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే నిజంగా ఇక్కడికి వస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం. ఎట్లా అయితే వాళ్ళ కలెక్టరేట్లు ఉన్నాయో, ఎట్లా అయితే ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయో అత్యాధునికంగా కొత్త జిల్లాలలో, అట్లాగే పేదలకు సంబంధించిన వైద్యాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి, అంతే ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు మనసు పెట్టి డిజైన్ లో నిమగ్నమైనారు. కాబట్టే 4 వైపులా ఇవాళ హైదరాబాద్ కి ఇట్లాంటి 4000 పడకల ఆసుపత్రులు వస్తా ఉన్నాయి టిమ్స్ రూపంలో. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ తో మరొక 2000 పడకలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, బేసిజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేం కడితే ఆయనకు పేరు వస్తుందేమో. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ గా ఉండాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి బేసిజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ, వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి పేద ప్రజలకి మరి అవకాశం ఉండే విధంగా వారు మరి కొంత చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి, వాటిని కూడా సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎమర్జెన్సీ దగ్గర ర్యాంప్ లేదని చెప్తా ఉన్నారు, కొద్దిగా చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పేషెంట్ లిఫ్ట్ లో స్ట్రెచర్ పోవట్లేదంటున్నారు, అది కూడా కొంత వెంటనే వారు చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి పేషెంట్స్ సంబంధించిన లిఫ్ట్లు కూడా కొంత పనిచేయట్లేదని చెప్తున్నారు, ఇంకా అవి కూడా చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ నేను ప్రధానంగా మా ఎంఐడిసికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రోల శ్రీనివాస్ గారు వారు చెప్తా ఉన్నారు. అట్లాగే నేను ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ ప్రజలకి కేసీఆర్ గారి తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే ఒకవైపు ప్రాథమిక వైద్య సేవల కోసం 350 బస్తీ దవాఖానాలు పెట్టినా మీకు అత్యాధునికమైన వైద్య సదుపాయాలు అందించడానికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట 4000 పడకలు, అందులో 1200 ఐసీయూ బెడ్స్, ప్రతి బెడ్ కి ఆక్సిజన్ తో సహా అందజేసిన ఇది కేసీఆర్ గారు హైదరాబాద్ ప్రజలకు అందించిన కానుక. మీకోసం ఏర్పాటు చేసిన ఈ సౌలతును పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకోవాలని, దీన్ని పూర్తి స్థాయిలో తొందరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం మిగతా నిర్మాణాలు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతూ, మరి మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, మిగతా మా కార్యకర్తలకు, సోదరులకు, నాయకులకు, మాజీ ఎమ్మెల్యేలకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. మా శ్రీనివాస్ యాదవ్ గారిని అడిగితే ఆ వివరాలు ఫోటోలతో సహా ఇస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నట్టు ఓన్లీ 20% అయిందంటే వీళ్ళు చేశారు. ఒకటే మాట. నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్ ఇప్పుడే చెప్పారు. దీనికి ఒక రూపకల్పన చేసింది కేసీఆర్ గారు. ఎందుకంటే భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టింది కేసీఆర్ గారు. కాబట్టి వారికి ఉన్నటువంటి డ్రీమ్, ప్రజలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, మరి ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల విషయంలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. కాబట్టి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి, ఇప్పుడు ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఉంది కదా, మరి ఆ రోజు నిజాం తెచ్చినటువంటి 3 హాస్పిటల్లే కదా, గాంధీ, నిమ్స్, ఉస్మానియా, అది నిజాం కట్టినటువంటి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏది చేయలేదు కదా. కేసీఆర్ గారు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వారికి కన్సర్న్ ఉంది, వారికి ప్రేమ ఉన్నది. నా ప్రజలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండద్దన్న ఉద్దేశంతో చేసింది. ఇది మేము 1200 కోట్ల రూపాయలతోని ఆ రోజు అల్వాల్లో కానీ, ఇక్కడ కానీ, ఎల్బీ నగర్ కానీ 50% అప్పుడే కంప్లీట్ అయింది కదా. దీంట్లో కొత్తగా ఈ గవర్నమెంట్ ఏమన్నా సపరేట్గా తెచ్చిపెట్టింది ఏం లేదు కదా. కాబట్టి ఈ పనికిరాని విషయాలు ప్రభుత్వం మర్చిపోయి, మీరు ప్రభుత్వంలో వచ్చి మీకు బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు అల్టిమేట్గా ఏది చేసినా కానీ కేసీఆర్ గారు చేసిందే తప్ప మీరు చేసింది కూడా ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా ఉండేందుకు మరియు కొనుగోలు కేంద్రాల పనితీరును స్వయంగా పరిశీలించేందుకు మంత్రుల బృందం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కలిసి దాదాపు 60 వాహనాల భారీ కాన్వాయ్తో కొనుగోలు కేంద్రాలను సందర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మంత్రులు పర్యటించారు. ముగ్గురు మంత్రులు కలిసి ప్రయాణిస్తుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మరియు అధికారుల వాహనాలతో కలిపి సుమారు 60 వాహనాలతో కూడిన కాన్వాయ్ కొనుగోలు కేంద్రాలకు చేరుకుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు అడ్లూరు లక్ష్మణ్ ఐకేపీ కేంద్రాల ధాన్యం తేమ శాతం తూకం ప్రక్రియను పరిశీలించారు. రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, రైతులకు చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులకు మద్దతు ధర అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని మంత్రులు ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రులు లేదా ప్రముఖ వ్యక్తులు వెళ్తున్నప్పుడు పోలీస్ ఎస్కార్ట్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం గ్యాస్ సిలిండర్ లారీలకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్యాస్ సిలిండర్లు లూటీ అవుతాయేమోనన్న భయంతో ఏకంగా పోలీస్ జీపుల మధ్య గ్యాస్ సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో ఈ అసాధారణ దృశ్యం కనిపించింది. గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న వాహనానికి 2 ఎస్ఐల పర్యవేక్షణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ వాహనాలు ముందు వెనుక పైలట్ చేస్తున్నట్లుగా సిలిండర్ల లారీని అనుసరించాయి. గతంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ సమయంలో ఎగబడిన జనం లూటీకి పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా గ్రామాల్లో కూడా పోలీసులు మోహరించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఈ స్థాయిలో భద్రత కల్పించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పోలీసు జీపుల మధ్య గ్యాస్ లారీ వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాస్ కోసం జనం ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, అలాగే లోటీ భయం అధికారులను ఏ విధంగా ఉరుకులు పెట్టిస్తుందో ఈ ఘటనకు అర్థం పడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి 6 రోజుల పాటు 5 దేశాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేడు ఆయన యూఏఈకి బయలుదేరారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోడీ యూఏఈని సందర్శించడం ఇది 8వ కావడం విశేషం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరో మెట్టెక్కించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ప్రధాని మోడీ పర్యటనలో యూఏఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశంగా నిలిచింది. యూఏఈ పాలకులతో ప్రధాని మోడీ కీలక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. భారత్ యూఏఈ మధ్య ఉన్న ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచేందుకు ఈ పర్యటన కీటురాయిగా నిలవనుంది. 6 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో యూఏఈతో పాటు మరో 4 దేశాలను ప్రధాని సందర్శించనున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాబల్యాన్ని చాటడమే లక్ష్యంగా ఈ పర్యటన రూపుదిద్దుకుంది. ప్రధాని రాక సందర్భంగా యూఏఈలోని భారతీయ సంతతి వారు కనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ పర్యటనతో అరేబియా దేశాలతో భారత సంబంధాలు మరింత పుంజుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. Honorable Prime Minister Shri Narendra Modi is coming to UAE today. It's his 8th visit in the past 12 years to UAE. And we have seen a great transformation in the relationship between India and UAE under the leadership of Prime Minister Modi. This is reflected in the close chemistry that the leaders, His Excellency Prime Minister and the President, His Highness Sheikh Mohammed enjoys.
who himself has been to India 5 times over this period. We have, over the past decade, the relationship has evolved into a comprehensive strategic partnership. UAE has emerged as a very close trade partner, as a third largest trade partner for India. Our bilateral trade has crossed $100 billion after we have signed comprehensive economic partnership agreement in 2022. The investments remain very strong. We signed the bilateral investment treaty in 2024. Today, this relationship now transcends beyond trade and investments. We are looking at new areas of technology, AI, defense, security, culture, health. Across every domain, the partnership exists. The visit of His Highness Sheikh Mohammed in January, there were identified new areas, advanced areas of technology. We had the visit of His Highness Sheikh Khalid, the Crown Prince of Abu Dhabi, in February for the AI Impact Summit. So the visit of the Honorable Prime Minister is very opportune, happening at a time when the region is going through some unprecedented times. Prime Minister has been in touch with the UAE leadership. So this is a moment when it will help and enable to express our solidarity, as also to look and review the relationship and to also pave the way for how to further deepen and strengthen the comprehensive strategic partnership between India and UAE. ఓట్లు అడిగేటప్పుడు హామీలు ఇవ్వడం, గెలిచాక ముఖం చాటేయడం కొందరు నాయకులకు అలవాటు. కానీ బీహార్లోని మోతీహారీ ప్రజలు మాత్రం ఆ ఎమ్మెల్యే తీరుపై విసిగిపోయారు. తమ సమస్యను పట్టించుకొని ఎమ్మెల్యేకు చెత్తతోనే బుద్ధి చెప్పారు. ట్రాక్టర్లతో చెత్తను తెచ్చి ఏకంగా ఎమ్మెల్యే ఇంటి ముందే పారబోసి తమ నిరసనను వినూత్నంగా చాటారు. బీహార్ రాష్ట్రం మోతీహారీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ నివాసం వద్ద ఈ హైడ్రామా చోటు చేసుకుంది. స్థానిక పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోవడం, చెత్త పెరిగిపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. దీన్ని శుభ్రం చేయించాలని ఎంతో కాలంగా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. సమస్యను పరిష్కరిస్తారని మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఆ తర్వాత అటువైపు చూడడం మానేశారు. ప్రజలు అడిగిన ప్రతిసారి షాకులు చెప్తూ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన స్థానికులు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ ఇళ్ల ముందు పేరుకుపోయిన చెత్తనంతటిని ట్రాక్టర్లలో సేకరించి నేరుగా ఎమ్మెల్యే ఇంటికి తరలించారు. ఎమ్మెల్యే ఇంటి గేటు బయట ఆ చెత్తనంతటిని కుమ్మరించి తమ నిరసన తెలిపారు. మేం పడుతున్న బాధ ఇప్పుడు మీకు తెలియాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అవాక్కైన ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలు ఎలా తిరగబడతారో చెప్పడానికి మోతీహారీ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనంగా కనిపిస్తోంది. మీరు వాహనాల డిక్కీలో నగదు పెడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. కర్ణాటకలోని కోలార్ జిల్లా బేతమంగళలో దొంగలు రెప్పపాట్లో తమ చేతిబాటాను ప్రదర్శించారు. బైక్ డిక్కీలో ఉంచిన డబ్బును బాధితులు చూస్తుండగానే ఏమార్చి ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే మీరే షాక్ అవుతారు. కోలార్ జిల్లా బేతమంగళ పట్టణంలో ఈ చోరీ కలకలం రేపింది. బాధితుడు బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసుకుని దాన్ని తన బైక్ డిక్కీలో భద్రపరుచుకున్నాడు. ఇది గమనించిన దొంగలు అతన్ని అనుసరించారు. బాధితుడు బైక్ ఆపి పక్కకు వెళ్లిన కొద్దిసేపటికే దొంగలు అత్యంత వేగంగా డిక్కీని తెరిచి నగదు ఉన్న బ్యాగ్ను తీసుకుని పరారయ్యారు. ఈ మొత్తం తతంగాన్ని గమనిస్తే వారు ఎంత పక్కా ప్లాన్తో వచ్చారో అర్థమవుతోంది. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు బేతమంగళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. పబ్లిక్ ప్లేసులలో వాహనాల డిక్కీల్లో నగదులు ఉంచడం ఏమాత్రం క్షేమం కాదని, జనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
చట్టానికి నిలయమైన కోర్టు ఆవరణలోని ఒక వ్యక్తి అరాచకానికి తెగబడ్డాడు. వాహనం పక్కకు తీయమని కోరినందుకు కోర్టు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధనలో కలకలం రేపింది. ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై దాడి చేసిన సదరు నిందితుల తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. బోధన కోర్టు ఆవరణలో నిజామాబాద్ నగరానికి చెందిన సర్దార్ సింగ్ అనే వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. కోర్టు ఆవరణలో వాహనం అడ్డంగా ఉండడంతో సిబ్బంది నరేందర్ దానిని పక్కకు తీయమని సర్దార్ సింగ్ ను కోరారు. దీనిపై ఆగ్రహంతో ఊగిపోయిన సర్దార్ సింగ్ నరేందర్పై విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు. కోర్టు ప్రాంగణంలోనే సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యాలని అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బహిరంగంగానే ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై బాధితుడు నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు భౌతిక దాడికి పాల్పడినందుకు సర్దార్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను కీలక ఆధారంగా సేకరించిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకునేందుకు విచారణను వేగవంతం చేశారు. కోర్టు ఆవరణలో ఇలాంటి ఘటన జరగడంపై న్యాయవాదులు సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చట్టం ముందే ఇటువంటి దౌర్జన్యాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోకుల్ ఫ్లాట్స్ లో నివాసముంటున్న జనార్దన్ అనే సీఏ విద్యార్థి తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉరి వేసుకున్నట్లుగానే కనిపిస్తున్న ఘటనా స్థలంలో రక్తపు మచ్చలు ఉండడంతో ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్య కాదు, పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యేనని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ సీఏ చదువుతూ మియాపూర్లోని గోకుల్ ఫ్లాట్స్ లో ఉంటున్నాడు. జనార్దన్ తన గదిలో విగ్ధజీవిగా పడి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదటి చూపులో ఉరి వేసుకున్నట్లుగా కనిపించినప్పటికీ మృతదేహం వద్ద మరియు గదిలో రక్తపు మచ్చలు ఉండడం కలకలం రేపుతోంది. తన కుమారుడు ఎంతో ధైర్యవంతుడని, పిరికి బందలా ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని జనార్దన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రక్తం మచ్చలు ఉన్నాయంటే దీని వెనక ఏదో కుట్రుందని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జనార్దన్ సెల్ ఫోన్ డేటాను, సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే ఇది ఆత్మహత్య లేక హత్య అనేది స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. నేడు ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలో ప్రవేశించిన మంత్రి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు శ్రీవారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను బహుకరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో సామాన్య భక్తులను కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను అభినందించారు. మంత్రి పర్యటన సందర్భంగా తిరుమలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.